నేను చెప్పాను కదా టూరిస్ట్ ప్లేసెస్ చూపిస్తాను అనేసి. ఇది వచ్చి ఫస్ట్ ప్లేస్, దీని పేరు వచ్చి వర్నిసాస్. అంటే ఇక్కడ వర్నిసాస్ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్. ఇక్కడ ఏముంటుంది, ఇది ఒక ఓపెన్ ఎయిర్ మార్కెట్. అలా అంటే మన ఇండియాలో స్ట్రీట్ షాపింగ్లా ఉంటుంది కదా అది, కానీ ఇక్కడ మోస్ట్లీ అన్ని క్రాఫ్ట్ వర్క్సే ఉంటాయి. సో మనం చూసేద్దాం రండి ఏముంటాయి అనేసి. ఫస్ట్ స్టాప్, మోస్ట్లీ అన్ని వుడెన్తో చేసినవే ఉన్నాయి ఈ షాప్లో. ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. సో యాజ్ యూ కెన్ సీ ద చెస్, ఇక్కడ అన్నీ మోస్ట్లీ చెస్ రిలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇండియాలో ఎలా అయితే ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుందో, సైన్స్ సపరేట్ సబ్జెక్ట్, సోషల్ సపరేట్ సబ్జెక్ట్ అలా ఉంటుందో, ఇక్కడ అర్మేనియాలో వీళ్ళకి చెస్ వచ్చి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ క్లాస్లో ఎవ్రీ స్కూల్లో వీళ్ళు చెస్ అనేది నేర్చుకుంటారు. సో ఇక్కడ మోస్ట్లీ చెస్ మేడే ఉన్నాయి. ఇది చాలా కాస్ట్లీ. యాజ్ యూ కెన్ సీ హౌ ఈ షాప్ మొత్తం అలానే ఉందన్నమాట. బోర్డ్ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 25-30,000 రూపీస్ అనమాట. ఇది అనదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్, దాని పేరు ఏంటో నాకు తెలీదు. యాజ్ యూ కెన్ సీ హియర్ ద ఫిష్. ఈ చిన్న వచ్చి వైన్ పెట్టుకునేదానికి అనమాట. సో డెకరేటివ్ పీసెస్ లాగా. ఈ షాప్లో అన్నీ మొత్తం అలానే ఉన్నాయి. కొన్ని ఆర్ట్ పీసెస్ కూడా ఉన్నాయి చూడండి. ఈ బోర్డ్ చూస్తే నాకు ఏం గుర్తొస్తుందంటే, ఇండియాలో మనం అష్టాచమ్మ ఆడతాం కదా దాయాలు, అలాంటి బోర్డే గుర్తొస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ చూస్తే ఈ స్ట్రీట్లో అన్నీ వచ్చేసి కార్పెట్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడే. ఇక్కడ చూడండి అర్మేనియన్ హ్యాండ్మేడ్ డిజైన్స్. ఇక్కడ అన్నీ మొత్తం కార్పెట్స్ అలాగా మొత్తం హ్యాండ్మేడ్ చూడండి. ఇవి ఫ్లూట్ లాగా ఉంటుంది, కానీ ఇవి ఫ్లూట్ కాదు, దీనికి ఏదో డిఫరెంట్ నేమ్ ఉంటుంది. దుడుకో ఏదో సంథింగ్ నేమ్ ఉంటుంది దీనికి. బట్ ఇదైతే ఫ్లూట్ కాదు, ఇది కూడా ఒక అర్మేనియన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. వుడ్తో ఇక్కడ చూస్తే కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ములతో చేసింది. ఇది ఒక ఆర్ట్ పీస్ లాగా. ఇక్కడ కత్తి చూసారా, కత్తి కూడా ఉంది. ఇవన్నీ వుడ్తో చేసినవి చూడండి. వైట్ అండ్ బ్లాక్లో ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ వుడ్తో చేసినవి చూడండి, బాగున్నాయి కదా. డాల్ఫిన్, అనిమల్స్, మొత్తం అనిమల్స్ ఉన్నాయి. అండ్ సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాంటివి కూడా ఉన్నాయి. టార్టాయిస్, ఇక్కడ ఎక్కడ ఉన్నా టార్టాయిస్ అయితే కనపడుతుంది. సో దిస్ ఈజ్ వన్ స్టాల్. పిగ్, ఎలిఫెంట్, పిగ్ అన్నీ 2 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూడండి. రైనోసరస్. ఇది వచ్చేసి ఇంకొక స్టాల్. ఇక్కడ మీరు గమనిస్తే మోస్ట్లీ ఇక్కడ ప్రోమోగ్రానేట్ ఉంటుంది, ఎందుకంటే దానిమ్మ వచ్చేసి వీళ్ళు నేషనల్ ఫ్రూట్. సో ఇక్కడ మోస్ట్లీ ప్రోమోగ్రానేట్ ఉంటుంది. ఇవన్నీ హ్యాండ్మేడ్ చేసింది, కింద పడితే పడిపోతాయి, మొత్తం క్లేతో చేసింది. ఇవన్నీ అర్మేనియాలో ఉన్న మోనస్ట్రీస్ అనమాట, చర్చెస్. ఇది మౌంట్ అరారాత్, 2 అరారాత్స్ ఉంటాయి, బిగ్ అరారాత్, స్మాల్ అరారాత్. పెద్దదాన్ని అరారాత్ అంటారు, చిన్నదాన్ని మాసిస్ అంటారు. ఈ వాల్కెనిక్ మౌంటైన్స్ అనమాట. రైట్ నో ఇవైతే అర్మేనియాలో లేవు, టుర్కీ వచ్చేసి ఆక్యుపై చేసేసింది. ఇవి చూడండి కొంచెం మాస్టర్ పీస్ లాగా క్లే పైన రాస్తున్నారు అర్మేనియన్లో. ఇది ఏం రాస్తున్నారో తెలీదు, నేను తర్వాత అయితే ట్రాన్స్లేట్ చేసి చూస్తాను ఏం రాస్తున్నారు అని. ఇవన్నీ బ్యాడ్జెస్, ఇవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ ఇవి అర్మేనియన్ కాయిన్స్, పాతటివి అండ్ కాయిన్ కలెక్షన్ అనుకుంటాను ఇది. ఇవి వచ్చేసి డిఫరెంట్ పాస్పోర్ట్స్. ఇవైతే డిఫరెంట్ కాయిన్స్, కీస్. ఇక్కడ చూడండి కప్స్, ఇక్కడ కూడా డబ్బులు, పాత డబ్బులు ఎప్పుడు. స్పూన్స్ చూడండి, ఇక్కడ కూడా ఇది టర్కీ మనీ. ఇవన్నీ బ్యాడ్జెస్. సో ఇక్కడ మోస్ట్లీ హిస్టరీకి సంబంధించినవి, ఆర్ట్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి మార్కెట్లో. స్పూన్స్ అన్నీ కూడా చూడొచ్చు మీరు. రీసెంట్గా మనం ఒక వార్ గురించి విన్నాం కదా, అత్సాక్ అనేసి. ఇక్కడ పాపిక్ తాతిక్ అనేసి దీని పేరు అనమాట. పాపిక్ అంటే తాత, తాటిక్ అంటే అవ్వ. ఇది దానికి రిలేటెడ్. ఇప్పుడు ఇదైతే అజర్బైజాన్ ఆక్యుపైడ్ ఏరియాలో ఉంటుంది.
ఇవన్నీ ప్రోమోగ్రానేట్ అని చెప్పాను కదా, అన్ని ప్రోమోగ్రానేట్ చూడండి, ఎందుకంటే వీళ్ళకి నేషనల్ ఫ్రూట్. ఇదేంటో తెలీదు, ఏదో చిన్న చిన్నగా ఉంది. ఇవన్నీ ఆల్ మిక్స్డ్ హెర్బ్స్ అన్నీ ఇలా చేసి పెడతారు, సమ్ మెడికల్ యూస్ కోసం అనుకుంటా. ఇవి అర్మేనియన్ డాల్స్, మనం తోలు బొమ్మలు ఎట్లా చేస్తామో ఇవి కూడా కొంచెం అలానే ఉన్నాయి. వీళ్ళ అర్మేనియన్ నేషనల్ కాస్ట్యూమ్లో ఇక్కడ మోస్ట్లీ ఈ కాస్ట్యూమ్ ఎవరు వేసుకోరు, సో ఇలాగ చూడాల్సిందే అనమాట. ఏదన్నా హిస్టారికల్ ఈవెంట్స్ లేదంటే వాళ్ళ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేసుకునే ఈవెంట్స్లో మాత్రం గర్ల్స్ ఇలా రెడీ అవుతారు, మోస్ట్లీ ఇలా రెడీ అవ్వరు. ఇది వచ్చి వాళ్ళ కల్చరల్ డ్రెస్. మీరు కానీ ఇలాగ అర్మేనియన్ లాగా రెడీ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసేసేయండి, వాళ్ళు మిమ్మల్ని రెడీ చేసేస్తారనమాట. ఫ్రీ ప్రమోషన్. ఇవి వచ్చి అర్మేనియన్ ఆల్ఫాబెట్స్, ఇవన్నీ అర్మేనియన్ ఆల్ఫాబెట్స్. ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా ఉంటుంది, ఎక్కడైతే స్టోన్తో అర్మేనియన్ ఆల్ఫాబెట్స్ అన్నీ చెక్కుంటారు. ఇవన్నీ మళ్ళీ వుడెన్ థింగ్స్, మళ్ళీ ప్రోమోగ్రానేట్స్. ఇవి చిన్న చిన్న హ్యాండ్మేడ్ ఉలన్తో చేసినవి, షూస్ లాగా, సాక్స్ లాగా, సో పీస్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో తను మనకు చెప్పింది ఓపెన్ చేసి చూడొచ్చు అనేసి, డోర్స్ ఆర్ ఓపెనింగ్ అన్నట్లు. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. నాట్ కేరళ, ఆంధ్ర, యు నో, Andhra Pradesh. You visited? Hindi aati hai. Ah, so good. You Yeah, I'm working with Indian people. That's why I know Hindi. Okay. You visited India before? No. Yeah, of course. I was in wedding. Okay. Maybe this February end or again I'll go. మీరు ఎప్పుడన్నా టెడ్డీ బేర్తో క్యూట్ థింగ్స్తో కీ చైన్ చూసింటారు. నేను ఇప్పుడు చూపించేది మాత్రం డిఫరెంట్ థింగ్, షాక్ అవ్వకండి. సో చూడండి, తేలు బాడీని, చచ్చిపోయిన తేలుని ప్రిజర్వ్ చేసి ఇలాగ చేశారు. తేళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఇవన్నీ కీ చైన్స్, అండ్ ఇక్కడ చాలా క్యూట్ కీ చైన్స్ కూడా ఉన్నాయి చూడండి. బటర్ఫ్లై, ఫ్లవర్స్, హనీ బీ అండ్ చిన్న చిన్న వైల్డ్ ఫ్లవర్స్తో. ఇక్కడ చూస్తే స్నేక్తో కూడా కీ చైన్ ఉంది. ఇక్కడ చూడండి, చిన్న చిన్న స్నేక్. ఇక్కడ చూస్తే ఇది పెద్ద స్నేకే. స్నేక్, బల్లీలు చూడండి, బల్లీలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బల్లీలు అండ్ క్యూట్ బటర్ఫ్లైస్ కూడా. ఇక్కడ సాల్పురుగులు, స్పైడర్స్, అన్ని డిఫరెంట్ స్పైడర్స్. ఈ బల్లీలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూస్తే స్పైడర్ అండ్ టేలు. ఇక్కడ ఒక స్నేక్. సో మీరు కానీ ఈ మార్కెట్ని విజిట్ చేస్తే ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ మీకు ఏం నచ్చిందో చెప్పండి, నేను ఇండియాకి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను. చిన్న స్టోర్, ఒక్కొక్కటి ఎంతనో అడుగుదాం అనుకుంటే ఇక్కడ అమ్మే పర్సన్ లేరు. వీళ్ళైతే గేమ్ ఆడుతున్నారు. ఇది నాడి. ఈ గేమ్ పేరు వచ్చేసి నాడి. ఎలా ఆడతారు నాకు తెలియదు. మనం ఇండియాలో అష్టాచమ్మా ఎలా ఆడతామో వీళ్ళు ఇక్కడ ఇది ఆడతారు. ఇందాక వాళ్ళు అక్కడ ఆడుతూ ఉన్నారుగా, చూపించాను కదా, నాడి అని ఒక గేమ్. ఆ గేమే ఇది. సో ఎంత పెద్ద బోర్డు ఉందో చూడండి. ఇక్కడ కూడా 2 డైలు ఉంటాయి దీనికి కూడా. ఇదంతా బోర్డు. ఎలా ఆడతారు నాకు తెలియదు. అర్మేనియాకి నేషనల్ బర్డ్ వచ్చేసి ఈగల్. అందుకే ఈ అంకుల్ వచ్చి షాప్ ఎంట్రన్స్లో ఈగల్ పెట్టున్నారు. ఇంకా నేను ప్రీవియస్గా వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ప్రతి స్కూల్లో చెస్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్గా నేర్పిస్తానని చెప్పాను కదా. ఎందుకంటే వీళ్ళ నేషనల్ గేమ్ వచ్చేసి చెస్. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ అని ఆల్మోస్ట్ నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో తెలుసు, అంతవరకు తెలియదు. నేనైతే క్రికెట్ ఆర్ కబడ్డీ నేషనల్ గేమ్ అనుకుంటూ ఉన్నాను. మీరు ఎంతమంది ఇలా అనుకున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ చెస్ బోర్డ్స్ వచ్చి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి 2-in-1 లాగా, ఒక సైడ్ వచ్చేసి చెస్ ఉంటే ఇంకొక సైడ్ ఇందాక చూపించాను కదా ఒక గేమ్ నాడి అనేసి, ఆ గేమ్ ఉంది. అండ్ ఆల్సో ఈ చెస్ బోర్డ్స్ వచ్చేసి డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేసినవి కూడా ఉంది. కొన్ని వుడ్తో చేసినవి, కొన్ని మార్బుల్తో చేసినవి అండ్ కొన్ని అయితే మెటల్తో చేసినవి కూడా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ సెక్షన్కి వస్తే ఇక్కడ చిన్న చిన్న జ్యువెలరీ పెట్టుకునే ఐటమ్స్, చిన్న చిన్న బాక్స్ అరేంజర్స్ లాగా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ సో పీసెస్ లాగా. ఇక్కడ చూస్తే న్యాయదేవత ఉంది. మన ఇండియన్ హిస్టరీలో మహాభారతంలో
ఇలాగనే న్యాయదేవతలాగా ఒక ఆమె బ్లైండ్ ఫోల్డ్ చేసుకుంది. అది ఎందుకు చేసుకునింది, ఆమె నేమ్ తెలిస్తే కమెంట్ చేసేయండి. ఇంకా దాని సైడ్ చూసుకుంటే ప్రోమోగ్రానేట్స్, వీళ్ళ నేషనల్ ఫ్రూట్ వచ్చి ప్రోమోగ్రానేట్. అసలు వీళ్ళ నేషనల్ థింగ్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో చూడండి. వీటిల్ని ఎక్కువ టూరిస్ట్ స్పాట్స్లో అమ్ముతున్నారు కూడా. అండ్ ఇక్కడ గడియారాలు ఉన్నాయి. ఇంకా ఈ వీడియో లెంత్ ఆల్మోస్ట్ 10 minutes అయిపోతుంది కాబట్టి నేను ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ మార్కెట్కి రిలేటెడ్. మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.